శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో శ్రావణ శనివారాల్లో వైకుంఠనాథుడైన శ్రీ మహావిష్ణువుని ఏ విధంగా పూజించాలి, ఈ రోజు స్వామివారితో పాటుగా ఏ దేవతలను ఆరాధించడం వలన మనకు ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి, ఈ రోజు పూజలో స్వామివారికి ఏ నైవేద్యాలు సమర్పించాలి అనే విషయాలన్నీ ఈ వీడియోలో క్లియర్ గా చెప్తానండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శ్రావణ మాసంలో వచ్చే శనివారాలను శ్రావణ శనివారాలని పిలుస్తారు. శ్రావణ మాసం చాలా పవిత్రమైన మాసం. ఈ మాసంలో వచ్చే శుక్రవారాలకు మంగళవారాలకు ఎంత ప్రత్యేక స్థానం అయితే ఉందో, ఈ శ్రావణ మాసంలో వచ్చే శనివారాలకు సోమవారాలకు కూడా అంతే ప్రత్యేక స్థానం ఉందండి. ఈ శ్రావణ శనివారాల్లో ముఖ్యంగా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం వలన మనకు ఉన్నటువంటి శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ శ్రావణ మాసం లక్ష్మీదేవికి ప్రీతికరమైన మాసంగా చెప్తాం కదండి. ఈ శ్రావణ మాసంలో స్వామి వారిని ఈ విధంగా పూజిస్తే అమ్మవారు కూడా చాలా సంతోషిస్తారు. ఈ శ్రావణ మాసంలో స్వామి వారిని పూజించడం వలన ఉద్యోగ ప్రాప్తి, వివాహ ప్రాప్తి, సంతాన ప్రాప్తి, ముఖ్యంగా శనిగ్రహ దోషాలతో బాధపడేవారు, అంటే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని బాధలతో బాధపడేవారు ఈ శనివారం రోజున స్వామివారిని తప్పకుండా పూజించండి. స్వామివారిని పూజించడం వలన మనకున్నటువంటి శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం పేరుతో ఈ శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ శ్రావణ మాసం అంటే స్వామివారికి కూడా చాలా ప్రీతి. ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి చంద్రుడు శ్రవణ నక్షత్రానికి దగ్గరగా ఉండడం వలన ఈ మాసాన్ని శ్రావణ మాసం అని పిలుస్తారు. అయితే ఇన్ని విశేషాలతో కూడుకున్నటువంటి ఈ శ్రావణ శనివారాలు ఈ 2025 సంవత్సరంలో ఎన్ని వచ్చాయి అని అంటే, ఈ సంవత్సరం మనకి 5 శ్రావణ శనివారాలు అయితే వచ్చాయండి. అవి ఏ తేదీల్లో వచ్చాయి అని అంటే 2025 జూలై 26 మొదటి శ్రావణ శనివారం వచ్చిందండి. ఇంకా 2025 ఆగస్ట్ 2వ తేదీ రెండవ శ్రావణ శనివారం వచ్చింది. 2025 ఆగస్ట్ 9వ తేదీ మూడవ శ్రావణ శనివారం వచ్చింది. ఈ రోజు రాఖీ పండుగ కూడా ఉందండి. ఇంకా ఆగస్ట్ 16 4వ శ్రావణ శనివారం, ఆగస్ట్ 23 5వ శ్రావణ శనివారం. ఈ రోజుతో మనకి ఈ శ్రావణ మాసం ముగుస్తుందండి. ఈ శ్రావణ మాసంలో వచ్చే ఈ 5 శనివారాలు కూడా స్వామివారిని మీరు పూజించుకోవచ్చండి. మీకు ఒకవేళ ఈ 5 శనివారాలు స్వామివారికి పూజ చేసుకోవడం కుదరకపోతే, మీకు ఎన్ని శనివారాలు కుదిరితే అన్ని శనివారాలు మీరు స్వామివారిని పూజించుకోవచ్చు. ఒకవేళ మీకు అన్ని శనివారాలు కుదరకపోతే కనీసం ఈ శ్రావణ మాసంలో వచ్చే ఒక్క శనివారం రోజైనా స్వామివారిని ఈ విధంగా పూజించుకోండి. అయితే ఈ శ్రావణ శనివారం రోజు ఇంట్లో పూజ ఏ విధంగా నిర్వహించుకోవాలి అని అంటే, ఈ రోజు సూర్యోదయానికంటే ముందుగానే నిద్ర లేచి ఇంటిని శుభ్రపరచుకుని ముందుగా తలస్నానం ఆచరించి ద్వారలక్ష్మికి కొద్దిగా పసుపు కుంకుమలు సమర్పించి ద్వారలక్ష్మికి నమస్కారం చేసుకుని ఆ తర్వాత నిత్య పూజ కూడా పూర్తి చేసుకుని ఆ తర్వాత స్వామివారికి పూజ నిర్వహించుకోవాలి. స్వామివారికి ఈ పూజను పూజా మందిరంలో చేసుకోవచ్చండి. కుదరలేని వారు మీరు ప్రత్యేకంగా పీఠంలో ఏర్పాటు చేసుకునైనా చేసుకోవచ్చు. స్వామివారికి పూజ చేసినప్పుడు తప్పకుండా స్వామివారి పక్కన అమ్మవారిని కూడా పెట్టుకుని మీరు పూజ చేసుకోండి. ఈ రోజు స్వామి అమ్మవార్లు ఇద్దరికి కలిపి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఎలాగో మనం ఈ శ్రావణ శుక్రవారాల్లో స్వామి అమ్మవార్లను కలిపి పూజించుకుంటాం కాబట్టి అదే పూజా పీఠ పైన మీరు ఈ రోజు కూడా స్వామి అమ్మవార్లకు పూజ నిర్వహించుకోవచ్చండి. ఒకవేళ మీరు శ్రావణ శుక్రవారం రోజు స్వామి అమ్మవార్లు ఇద్దరిని పూజించుకుంటే ఈ రోజు కూడా స్వామి అమ్మవార్లు ఇద్దరికి పూజ చేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఆదివారం ఉదయం మీరు స్వామి అమ్మవార్లకు సింపుల్ గా పూజ చేసుకుని పూజా పీఠాన్ని కదిలించవచ్చు. స్వామి అమ్మవార్లకు పూజ ఎక్కడైతే నిర్వహించుకోవాలనుకుంటారో ముందుగా అక్కడ శుభ్రం చేసుకుని పసుపు తాలికి బియ్యం పిండితో ముగ్గు పెట్టుకోండి. ఆ తర్వాత ఒక పీటకు కూడా పసుపు రాసి బియ్యం పిండి కుంకుమతో బొట్లు పెట్టుకుని ఆ తర్వాత ఆ పీట పైన ఏదైనా పసుపు రంగు వస్త్రం ఉంటే పరుచుకుని ఆ వస్త్రం పైన 3 గుప్పుల వరకు బియ్యం పోసి స్వామివారి చిత్రపటం పెట్టుకోండి. ఈ రోజు పూజలో మీరు శ్రీమన్నారాయణుడు ఫోటో కానీ, శ్రీరాముడు ఫోటో కానీ, లేదు అంటే వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ, ఇలా శ్రీ మహావిష్ణువుకు సంబంధించినటువంటి ఏ స్వామివారి ఫోటోనైనా మీరు పూజలో పెట్టుకోవచ్చు. అలాగే స్వామివారితో పాటుగా అమ్మవారిని కూడా పూజించుకోండి. స్వామి అమ్మవార్ల విగ్రహాలు ఉంటే పూజలో తప్పనిసరిగా పెట్టుకుని ఈ రోజు స్వామి అమ్మవార్లకు పంచామృతాలతో కానీ ఆవు పాలతో కానీ అభిషేకం నిర్వహించుకోండి. అలాగే పూజలో తప్పనిసరిగా గణపతి విగ్రహం కానీ, ఫోటో కానీ, లేదంటే పసుపుతో తయారు చేసినటువంటి గణపతిని కానీ పూజలో పెట్టుకుని ముందుగా ప్రథమ పూజ గణపతికి నిర్వహించుకోవాలి. ఇంకా స్వామివారి పూజ అంటే తప్పకుండా పూజలో పిండి దీపాలు అయితే పెట్టుకుంటాం కదండి. ఈ పిండి దీపాలు మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు. 2 కానీ, 1 కానీ, 3 కానీ, 5 కానీ, 7 కానీ, ఇలా ఈ సంఖ్యలో ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు అండి. ఒకవేళ మీరు పిండి దీపాలు పెట్టుకోలేకపోతే మామూలు దీపాల్లోనే దీపారాధన చేసుకుని మీరు ఈ పూజను నిర్వహించుకోవచ్చు. నేనైతే పూజలో 5 పిండి దీపాలు అయితే పెట్టుకున్నానండి. మీరు ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు. ఈ రోజు దీపారాధన ఆవు నెయ్యితో చేస్తే చాలా శ్రేష్టం అండి. ఆవు నెయ్యి లభించకపోతే నువ్వుల నూనెతో చేయండి. ఈ రోజు నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల మనకున్నటువంటి శని దోషాలు, శని బాధలు అన్ని తొలగిపోతాయి. ఇంకా ఈ రోజు ముఖ్యంగా మీరు పూజలో రావి ఆకుపైన దీపం కూడా పెట్టుకోవచ్చండి. పూజలో ఏ దీపాలు పెట్టుకోవాలి, ఎన్ని దీపాలు పెట్టుకోవాలి అనేది పూర్తిగా మీ ఇష్టం అండి. మీ శక్తి స్తోమతను బట్టి మీరు పూజ ఏ విధంగానైనా నిర్వహించుకోవచ్చు. ఇంకా పూజలో పెట్టుకున్నటువంటి స్వామివారి చిత్రపటాన్ని మీ దగ్గర ఉన్నటువంటి పువ్వుల మాలతోటి, తులసి మాలలతోటి అందంగా అలంకరించుకోండి. ఈ రోజు స్వామివారికి తులసి మాల కానీ, తులసి దళాలు కానీ సమర్పిస్తే చాలా మంచిదండి. వివాహం ఆలస్యం అవుతున్న వారు ఈ రోజు స్వామివారికి తులసి మాలను సమర్పించండి, చాలా మంచిది. ఇంకా అలాగే స్వామివారికి పూజ చేసే పూజాపీఠ పైన బియ్య పిండితో స్వామివారి
శంకుచక్ర నామాలు కూడా వేసుకోండి. స్వామివారు అలంకార ప్రియుడు కాబట్టి పూజలో స్వామివారిని అందంగా అలంకరించుకోండి. అలాగే పూజకు కావలసినవన్నీ కూడా ఈ విధంగా సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు పూజాపీఠ పైన అక్కడక్కడ కూడా కొద్దిగా జవ్వాది పౌడరు, పచ్చకర్పూరం మెదుపుకుని వేసుకోండి. స్వామివారికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం అండి, అందుకని కొద్దిగా పచ్చకర్పూరాన్ని మెదుపుకుని వేసుకోండి. ఇంకా ఈ శ్రావణ మాసంలో చాలా మంది 7 శనివారాల వ్రతం అంటే సప్త శనివార వ్రతం కూడా ఆచరిస్తూ ఉంటారు. ఈ శ్రావణ మాసంలో ఏ తిథి రోజునైనా అంటే శనివారం రోజు ఏ తిథి వచ్చినా ఆ రోజు మీరు ఈ సప్త శనివార వ్రతాన్ని అయితే ప్రారంభించుకోవచ్చు. పూజ కోసం అన్ని కూడా ఈ విధంగా సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా దీపారాధన చేయాలండి. దీపారాధన చేసి దీపానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి 2 అక్షంతల పుష్పాలు దీపం దగ్గర ఉంచి దీపానికి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకుని పంచపాత గ్లాస్ లో 2 అక్షంతల పుష్పం ఉంచి పుణ్యనదుల పేర్లన్నీ కూడా చెప్పుకుని ఆ నీటిని పూజా ద్రవ్యములపైన, మనపైన, ఇంకా పూజకు పూజించే వస్తువులన్నిటిపైన కూడా పూజాపీఠ పైన అన్నిటా కూడా చిలకరించుకోవాలండి. ఆ తర్వాత మనం ముందుగా గణపతి పూజ ప్రారంభించాలి. గణపతికి షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజ నిర్వహించుకోవాలి. స్వామివారికి పూజ చేసేటప్పుడు ఓం గం గణపతి నమః అని అనుకుంటూ స్వామివారికి పూజ చేసుకోండి. స్వామివారికి పూజ పూర్తయిన తర్వాత ధూపం, దీపం, నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంగా మీ దగ్గర ఏవి ఉంటే అవి నివేదించవచ్చు. తర్వాత స్వామివారికి తాంబూలం ఉంటే నివేదించి కర్పూర నీరాజనం సమర్పించి 2 అక్షంతల పుష్పాలు స్వామివారి దగ్గర ఉంచి స్వామివారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత స్వామివారిని 2 చేతులతోటి పట్టుకుని 3 సార్లు పైకి కిందికి కదిలించి యథాస్థానంలో పెడుతున్నానని చెప్పుకుని స్వామివారికి నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే గణపతి పూజ పూర్తవుతుంది. ఇప్పుడు స్వామి అమ్మవార్లకు పూజను అయితే నిర్వహించుకోవాలండి. ముందుగా మనం ఇక్కడ పిండి దీపాలు పెట్టుకున్నాం కదండి పూజలో. ముందుగా ఈ దీపాలు వెలిగించి ఈ దీపాలకు కూడా కొద్దిగా అక్షంతల పుష్పాలు సమర్పించి ఈ దీపాలకు నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత స్వామి అమ్మవార్లకు అగరబత్తులతో ధూపం చూపించి 2 అక్షంతల పుష్పాలు స్వామి అమ్మవారి పాదాల దగ్గర ఉంచి స్వామి అమ్మవారికి ఆహ్వానం పలకాలి. మీరు స్వామి అమ్మవార్లకు అభిషేకం నిర్వహించుకోవాలనుకుంటే ఇప్పుడే అభిషేకం నిర్వహించుకోవచ్చండి. నేను అభిషేకం లాంటివి ఏవి కూడా ఇక్కడ చూపించడం లేదు. తర్వాత ముందుగా స్వామివారికి పూజ నిర్వహించుకోవాలి. స్వామివారికి ఈ రోజు షోడశోపచార పూజ నిర్వహించుకోవాలండి. షోడశోపచార పూజ అంటే స్వామివారిని 16 ఉపచారాలతో పూజించుకోవాలి. ప్రతి ఉపచారం చెప్పేటప్పుడు ఆ ఉపచారానికి సంబంధించినటువంటి పూజా సామాగ్రిని స్వామివారికి నివేదించాలి. ఈ విధంగా షోడశోపచారాలతో స్వామివారిని పూజించుకోవాలి. మాకు షోడశోపచార పూజ నిర్వహించుకోవడం రాదండి అనుకునేవారు పంచోపచారాలతోనైనా స్వామివారికి పూజ చేసుకోవచ్చు. అంటే స్వామివారికి కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షంతులు, పువ్వులు, ధూపం, దీపం, నైవేద్యం సమర్పించి కర్పూర నీరాజనం సమర్పించాలి. ఈ విధంగా చేసుకుంటే మనకి పంచోపచార పూజ అవుతుందండి. స్వామివారి శ్లోకాలు, స్తోత్రాలు అన్ని కూడా చదువుకుంటూ స్వామివారికి కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షంతులు, పువ్వులతో పూజ చేసుకోవాలి. ఈ రోజు తప్పకుండా స్వామివారిని తులసి దళాలతో పూజించుకోవాలండి. అలాగే పసుపు రంగు పుష్పాలతో, తెలుపు రంగు పుష్పాలతో కూడా స్వామివారిని పూజించుకోవచ్చు. పూజ చేసుకోవడానికి పుష్పాలు ఎక్కువ లేకపోతే పసుపు రంగు అక్షంతలతోనైనా స్వామివారికి పూజ చేసుకోవచ్చు. అక్షంతలతో పూజ నిర్వహించేటప్పుడు కొద్దిగా అక్షంతలు వేస్తూ పూజ నిర్వహించుకోండి. స్వామివారి శ్లోకాలు ఏవి కూడా నోటికి చదవడం రాకపోతే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని చదువుకుంటూ మీరు స్వామివారికి పూజ చేసుకోవచ్చు. లేదంటే ఓం నమో వెంకటేశాయ గోవింద అనుకుంటూ అయినా మీరు స్వామివారికి పూజ చేసుకోవచ్చు. స్వామివారికి ఇలా పూజ అంతా పూర్తయిన తర్వాత ఇప్పుడు అమ్మవారికి కూడా పూజ నిర్వహించుకోవాలండి. అమ్మవారిని కూడా షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజించుకోవాలి. ఆ తర్వాత అమ్మవారికి ఈ రోజు తప్పకుండా కుంకుమార్చన నిర్వహించుకోవాలండి. అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ మీరు కుంకుమార్చన నిర్వహించుకోండి. ఇలా స్వామి అమ్మవార్లకు పూజ అంతా పూర్తయిన తర్వాత ఇప్పుడు స్వామి అమ్మవార్లకు ధూపం, దీపం, నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంగా ఈ రోజు మీరు వేటినైనా నివేదించవచ్చు. ప్రత్యేకమైన నైవేద్యాలు చేయవచ్చు. లేదంటే పాలు, బెల్లం ముక్క, చల్మిడి, వడపప్పు, పానకం ఇటువంటివి కూడా నివేదించవచ్చు. ఈ శ్రావణ శనివారాల్లో ఇలా వెంకటేశ్వర స్వామి వారినే కాదండి పూజించడం, శని భగవానుడిని ఇంకా హనుమంతుడిని కూడా పూజించుకోవచ్చు. శనిదేవుడికి ఇష్టమైనవి నువ్వులండి. నువ్వులతో ఈరోజు దీపారాధన చేసి స్వామివారికి నువ్వులతో చేసినటువంటి చిమిలి ఉండలు నైవేద్యంగా సమర్పించవచ్చు. అంటే శనిదేవుడికి ఇంట్లో పూజ చేసుకోవడం కుదరదు కదండి. అందుకని మన ఇంటికి దగ్గరలో ఎక్కడైనా నవగ్రహాలు ఉన్న దేవాలయం ఉంటే అక్కడికి వెళ్ళి మీరు శని భగవానుడికి పూజ నిర్వహించుకోవచ్చు. మాకు ఈ రోజు గుడికి వెళ్లే అవకాశం కుదరదు అనుకునేవారు శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారిని పూజించిన శని భగవానుడు మనల్ని అనుగ్రహిస్తాడు. అందుకని ఈ రోజు తప్పకుండా వెంకటేశ్వర స్వామి వారికి ఈ విధంగా పూజ నిర్వహించుకోండి. ఇంకా నవగ్రహాల దగ్గరికి వెళ్ళి పూజ నిర్వహించుకుంటాం అనుకునేవారు ఈ రోజు శని భగవానుడు గుడికి కానీ నవగ్రహాలు ఉన్న గుడికి కానీ వెళ్ళి ముందుగా 9 ప్రదక్షిణలు చేసి తర్వాత శనిదేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నల్లని వస్త్రం ఉంటే సమర్పించి నువ్వుల నూనెతో దీపారాధన చేసుకుని ఓం శనేశ్వరాయ నమః అని అనుకుంటూ మీరు స్వామివారికి పూజ నిర్వహించుకోవాలి. తర్వాత స్వామివారికి నువ్వులతో చేసినటువంటి నైవేద్యాలు కానీ లేదంటే బెల్లం ముక్కని నివేదించి నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా శనివారం రోజు శనేశ్వరుణ్ణి పూజించడం వల్ల మన జాతకంలో ఏవైనా శనిగ్రహ దోషాలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. ఒకవేళ ఈ రోజు మీరు శనేశ్వరుడికి పూజ నిర్వహించుకోవడం కుదరకపోతే మీకు దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టుకు కూడా మీరు పూజ నిర్వహించుకోవచ్చు. ముందుగా రావి చెట్టు మొదట్లో నీళ్లు పోసి రావి చెట్టుకి పసుపు కుంకుమ బొట్లు పెట్టి రావి చెట్టు దగ్గర దీపారాధన చేసి రావి చెట్టుకి పూజ చేసుకుని పళ్ళు, బెల్లం ముక్క ఏవైనా ఉంటే నివేదించి నైవేద్యంగా తర్వాత రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేసుకుని నమస్కారం
నమస్కారం చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న మన జీవితంలో ఏవైనా కష్టాలు ఉన్నా, జాతకంలో ఏవైనా దోషాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయి సుఖంగా ఉంటాము, ఆర్థికంగా కూడా బాగుంటాము. అలాగే ఈ శనివారం అంటే ఆంజనేయ స్వామి వారికి కూడా ప్రీతేనండి. ఈ రోజు ఆంజనేయ స్వామి వారికి తమలపాకులు మాల సమర్పించి తమలపాకులతో పూజించినా కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామి వారికి, ఆంజనేయ స్వామి వారికి పూజ నిర్వహించుకోవడం వల్ల మీ జాతకంలో ఏవైనా శని దోషాలు ఉన్నా, శనిగ్రహ బాధలున్నా అవన్నీ కూడా తొలగిపోతాయండి. ఈ రోజు ఆంజనేయ స్వామి వారిని, వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం వలన శనిదేవుడు కూడా మనల్ని అనుగ్రహిస్తాడు. ఇప్పుడు స్వామి అమ్మవార్లకు తాంబూలం సమర్పించి పూర్ణఫలమైన కొబ్బరికాయను కూడా నివేదించి సాంబ్రాణి ధూపం చూపించి కర్పూర నీరాజనం సమర్పించండి. ఆ తర్వాత స్వామి అమ్మవారి పాదాల దగ్గర 2 నక్షంతుల పుష్పాలు ఉంచి మంత్రపుష్పం సమర్పించుకుని శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా శ్రావణ శనివారం రోజున స్వామివారికి పూజ నిర్వహించుకోవాలండి. స్వామివారికి ఈ విధంగా పూజ నిర్వహించుకున్నప్పుడు ఉపవాసం ఉండాలా అంటే అది మీ ఇష్టం అండి. పూజ పూర్తయిన తర్వాత మీరు అన్నం తినవచ్చు. లేదు అంటే మేము ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం స్వామివారికి పూజ చేసుకుని ఆ తర్వాత మేము ఉపవాస దీక్ష విరమించుకుంటామన్నా కూడా చేసుకోవచ్చండి. ఎలా అయినా చేసుకోవచ్చు. అయితే స్వామివారికి ఈ పూజను బ్రహ్మ ముహూర్తంలో అంటే తెల్లవారుజామున చేసుకుంటే చాలా మంచిదండి. ఒకవేళ మీకు ఆ సమయంలో కుదరకపోతే ఉదయం 10 గంటలలోపు మీరు స్వామివారికి పూజ చేసుకోవచ్చు. ఉదయం పూజ చేసుకోవడం కుదరదు అనుకునేవారు సాయంత్రమైనా మీరు స్వామివారికి పూజ నిర్వహించుకోవచ్చు. ఈ రోజు నాన్ వెజ్ లాంటివి తినకూడదండి. అలాగే బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలి. అలాగే ఈ రోజున ఎవరికైనా లేని వారికి వస్త్రదానం, అన్నదానం చేస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయండి. ఈ రోజు స్వామివారితో పాటుగా గోమాతను కూడా పూజించుకున్న విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ రోజు నల్లని వస్తువులు, తోటకూర ఇటువంటివి కూడా దానంగా ఇవ్వవచ్చండి. ఈ రోజు మన ఇంటికి ఇనుముతో చేసినటువంటి వస్తువులు, నల్లని వస్తువులు, ఉప్పు, చెప్పులు ఇటువంటివి ఏవి కూడా ఇంటికి కొని తెచ్చుకోకూడదండి. ఇలా శ్రావణ శనివారాల్లో స్వామి అమ్మవార్లను పూజించడం వలన మనకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి మనం కోరుకున్నటువంటి సమస్త కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. పూజ పూర్తయిన తర్వాత ఈ పిండి దీపాలను కొద్దిగా అయినా ప్రసాదంగా స్వీకరించాలండి. మిగిలిన పిండి దీపాలను ఆవుకి తినిపించవచ్చు. లేదు అంటే పారే వాటర్లో కానీ ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో అయినా వేసేవచ్చు. ఇంకా స్వామివారికి ఇలా ఉదయం సాయంత్రం పూజ చేసుకుంటాను అనుకునేవారు ఈ పూజా పీఠాన్ని నెక్స్ట్ డే మార్నింగ్ అయితే కదిలించాలండి. ఉదయం పూజ చేసుకున్నవారు సాయంత్రం పూజ చేసుకోమనుకునేవారు ఈ పూజా పీఠాన్ని సాయంత్రం చీకటి పడకుండా కదిలించేయవచ్చు. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.